ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు రకాల సమస్య మీడియాతో, రెండు రకాల అధికారులకి. ఒకటి, గతంలో జగన్ హయాంలో కీలక బాధ్యతలు స్వీకరించినటువంటి అధికారులందరినీ దొంగలుగా, దోపిడీదారులుగా, దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ వాళ్ళని పార్టీ కార్యకర్తలుగా మార్చేస్తూనే మన తెలుగు మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అర్రజన్ మీడియా. అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి అధికారులకు సంబంధించి తెలుగుదేశానికి అనుకూలమైన కార్యకర్తలు అన్నటువంటి కోణాల్లో వార్తలు రాసుకొచ్చేస్తోంది సాక్షి. ఇది అనుకూల అధికారులు. అదే సందర్భంలో మిగతా అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. రోజు ఇక్కడ ఎవరో సగం నాలెడ్జ్ ఉన్నటువంటి వాడేదో ఇచ్చేటటువంటి సమాచారం, ఆ సమాచారాన్ని తీసుకున్నాక అందులో నిజానిజాలు నిగ్గు తేల్చుకుని ఆ పైన సమీక్షించుకుని సదరు అధికారి వివరణతో వార్తలు రాయాలి. ఏ జర్నలిజం అయినా సరే, ఎక్కడైనా సరే. అలా కాకుండా ఒక అధికారి మీద కోపంతోనో, ఒక శాఖ మీద కోపంతోనో, లేకపోతే ఆ శాఖ దగ్గర పదవి కొట్టేయడానికో, అక్కడ ఉన్నటువంటి వాడిని ట్రాన్స్ఫర్ చేయించడానికో, ఈర్ష్యతోనో, అసూయతోనో ఏదో ఒక కథ చెప్పేస్తే ఆ కథల్ని వార్తలుగా మలిచేస్తూ మేము కనిపెట్టాం, మేము చంద్రబాబు గారికి అనుకూలమే, కానీ ఇలాంటి వాటిని మేము సహించట్లేదు చూసారా అని చెప్పుకోవడం కోసం రాస్తున్న వార్తల వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు సగానికి సగం లేకపోవడం వల్ల ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుంది. కానీ ఈ సందర్భం సదరు అధికారులు, ఈ జర్నలిస్టులు ఆ అధికారుల్ని దారుణాతి దారుణంగా అవమానిస్తున్నారు, మాట్లాడుతున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. దాంతోపాటు సోషల్ మీడియాలో వాళ్ళ మీద విరుచుకు పడుతున్నారు. దాంతో ఇప్పుడు అధికార యంత్రాంగానికి మీడియా అంటే భయం కాకుండా అసహ్యం పెరిగిపోతుంది. మీడియా అనేటటువంటిది ఖచ్చితంగా కుంభకోణాల వార్తలు రాసి తీరాలి. మన నోటికి వచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు మనకెవడో చెప్పింది కాదు. అది కుంభకోణమా కాదా అన్నది వెరిఫై చేసుకోవడంలోనే మన నాలెడ్జ్ ఆధారపడి ఉంది. అది కుంభకోణం అనేటటువంటిది నిజంగా జనం నమ్మేటటువంటి విధంగా చేయగలిగినప్పుడు నిజమైన జర్నలిజం అవుతుంది.